బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2-3 రోజుల నుంచి ఇక సోషల్ మీడియాలో కొండా ఫ్యామిలీ పైనే చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇక కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇక కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు గాను కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు. నోటీసులకు కొండా సురేఖ రిప్లై ఇచ్చారు. బట్ ఆ రిప్లై పట్ల ఇక కాంగ్రెస్ అధిష్టానం ప్రధానంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంతృప్తికరంగా లేనట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నేతలంతా కూడా కొండా ఫ్యామిలీని కాంగ్రెస్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేయండి, పూర్తిగా బహిష్కరించాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ను ముందు పెడుతున్నట్టుగా ప్రస్తుతం కనిపిస్తుంది. మరోవైపు ఇక ఇవాళ ఇక బీసీ, ఎస్సీ, ఓసీ అంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఇవాళ మరి అసెంబ్లీలో భేటీ కాబోతూ ఉన్నారు. అనంతరం ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మంత్రి కొండా సురేఖను ఎట్టి పరిస్థితుల్లో క్యాబినెట్లో ఉంచొద్దు, ఆమెను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందే, ఆమె కూతుర్ని కొండామూరుల్ని పూర్తిగా కొండా ఫ్యామిలీని మరి పార్టీ నుంచి దూరం పెట్టాల్సిందని ఒక ప్రతిపాదన కూడా తెర మీదకి తేబోయేటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత కొన్ని రోజుల నుంచి మీ అందరికీ తెలుసు, ఏదైతే కొండా కుమార్తె సుష్మితా పటేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖను సమస్యల వలయంలోకి నెట్టివేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకదాని తర్వాత మరొకటి ఆమెకు వ్యతిరేకంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టుగా ప్రధానంగా వినిపిస్తున్న చర్చ. అయితే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకున్న సుష్మిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ అడిగిన వివరణకు కొండా సురేఖ తనకేం సంబంధం లేదని తీరుగా ఆమె రిప్లై ఇచ్చింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సమావేశమై కొండా ఫ్యామిలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఒక తీర్మానాన్ని పెట్టారు. మరోవైపు గతంలో మంత్రి వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో కొండా ఫ్యామిలీ భవిష్యత్తు ఏంటనే చర్చ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇక కుమార్తె సుష్మిత చేసిన విమర్శలు, ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పిసిసి జారీ చేసిన సోకాజ్ నోటీసులకు తల్లి సురేఖ ఇచ్చిన వివరణకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్తిగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇక రాజకీయ అవగాహన లోపంతో కుమార్తె అనుచిత వ్యాఖ్యలు చేసిందని తన వివరణలో మంత్రి పేర్కొంటుందేమో అని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా కుమార్తె వ్యాఖ్యలకు తనకు ఎటువంటి సంబంధం లేదంటూ ఇక మంత్రి కొండా సురేఖ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ వివాదానికి ఇప్పుడే పులి స్టాప్ పడదని, పంచాయతీ ఏఐసిసి వరకు వెళ్ళే అవకాశం ఉందనే టాక్ ప్రధానంగా ఇక కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తుంది. అయితే కొండా వివాదాన్ని ఆమె ఇచ్చిన వివరణతో సంతృప్తి చెంది వదిలేస్తే భవిష్యత్తులో మరికొందరు లీడర్లు అవకాశంగా తీసుకొని ఇక ముఖ్యమంత్రిపై, పార్టీపై మరిన్ని విమర్శలు చేసే అవకాశం ఉందని కొంతమంది లీడర్లు ఆందోళన చెందుతున్నారు. అందుకని ఏదో ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక పార్టీ నియమావళి ప్రకారం మంత్రులను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అధికారం ఏఐసిసి పరిధిలో ఉంటుంది. అందుకని కొండా దంపతులను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలని పిసిసి తీర్మానం చేసి ఢిల్లీకి పంపే అవకాశం ఉండొచ్చని కొందరు లీడర్లు అంచనా వేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులు ఓ వర్గం, మిగతా ఎమ్మెల్యేలు, లీడర్లు మరో వర్గంగా ఉన్నారు. ఇక ప్రస్తుత పరిణామాల్ని తమకు అనుకూలంగా మలుచుకునే కొండా వ్యతిరేకులు గురువారం సాయంత్రం సమావేశమై ఆ ఫ్యామిలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ తీర్మానం చేసి పిసిసికి పంపారు. ఇక ఆ సమావేశానికి ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. మొదటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య వివాదం తారాస్థాయికి వెళ్ళి పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసిన సందర్భాలున్నాయి. తమ నియోజకవర్గంలో కొండా జోక్యం చేసుకుంటున్నారని ఆవేదనలో ఎమ్మెల్యేలు ఉండగా తమ శాఖల్లో ఎమ్మెల్యేల పెత్తనం ఏంటి అని కొండా సురేఖ వర్గీయులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. కానీ ఆ వివాదాలు సీఎం లేదా పిసిసి స్థాయిలోనే పరిష్కరించబడ్డాయి. ఇప్పుడు ఏకంగా సీఎం టార్గెట్గా విమర్శలు రావడంతో కొండా ఫ్యామిలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వ్యతిరేక శిబిరం పావులు కదుపుతోంది. బట్ ఇంకా దానికి తోడు గతంలో మంత్రి సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్పై హత్యాయత్నం కేసు నమోదైంది. తనపై దాడి చేసినట్టు ఓ వ్యాపారి ఇచ్చిన కేసు ఆధారంగా మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసుకు బదిలీ చేశారు. ఇక గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ను డబ్బుల కోసం బెదిరించారని సుమంత్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన్ను అప్పట్లో విచారించేందుకు పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లిన సమయంలో సుష్మితా పటేల్ చేసిన హంగామా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో కాంట్రాక్ట్ పద్ధతిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేస్తూ మంత్రి ఓఎస్డీగా బాధ్యతలు చూస్తున్న సుమంత్ను ప్రభుత్వం తొలగించింది. అప్పటి నుంచి ఆయన సెక్రటరియట్కు రావడం లేదు. కానీ మంత్రి ఫ్యామిలీతో
సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇక హత్యాయత్నం కేసు నమోదు చేసిన నేపథ్యంలో పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉంటుందనే ఆసక్తి సైతం ప్రధానంగా కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక కొండా సురేఖకు సంబంధించి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో కొండా ఫ్యామిలీ అంతా ఒకవైపు, ఇక కాంగ్రెస్ పార్టీ నేతలంతా మరోవైపు మారినటువంటి సిచ్యువేషన్ మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. సో మనం చూసినాం నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళా నేతలు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఇక ముఖ్యమంత్రి జోలికి, ముఖ్యమంత్రి అన్నదమ్ముల జోలికి కనుక వస్తే కొండా సుష్మిత నిన్ను వదిలిపెట్టాం, కేవలం కొండా సురేఖ గారిని చూసి మాత్రమే నీ పట్ల మేము అనుచిత వ్యాఖ్యలు చేయట్లేదు, ఒక్కసారి కొండా సుష్మిత ఆలోచించాలి, కొండా అనే ఒక పేరు లేకుంటే కొండా మరి సుష్మితా పటేల్ని ఎవరు గుర్తుపడతారు, కనీసం వార్డు మెంబర్గా కూడా మరి కొండా బ్రాండ్ లేకుండా గెలవగలవా అంటూ మరి పెద్ద ఎత్తున ఆమెకు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇవాళ ఏకంగా 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా మరి కొండా ఫ్యామిలీ పార్టీలో ఉండాలనా లేకపోతే వెళ్ళాలనేది డిసైడ్ చేయబోతున్నారు. ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాల మేరకు, సూచనల మేరకే ఇవాళ వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకే అసెంబ్లీకి రాబోతున్నట్టుగా అసెంబ్లీలో అక్కడ మరి 20-30 మంది ఎమ్మెల్యేలు, ఇటు రెడ్డి సామాజిక వర్గము, దళిత సామాజిక వర్గము, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా భేటీ అయ్యి మరి వరుస వివాదాలకు ఒక చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య రాజగోపాల్ రెడ్డి, అంతకుముందు చిన్నారెడ్డి, మరి అంతకుముందు ఇంకొక నేత, ఇట్లా ఒక్కొక్కరుగా మరి పార్టీ అంతర్గత అంశాల పట్ల మరి సోషల్ మీడియా వేదికగా మరి బదలాం చేస్తూ పలసన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇటువంటి నేతలకు చెక్ పెట్టాలంటే బలమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందే. సో ఆ నిర్ణయం కొండా సురేఖ ఫ్యామిలీ నుంచే రావాలి. సో ఇక్కడితో కనుక మరి మొదలు పెడితే నెక్స్ట్ ఏ లీడరు మరి పార్టీ మీద, పార్టీ అధినాయకుల మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేయనటువంటి ఒక చర్చ మొదలైంది. బట్ చూద్దాం ఈరోజు ఏం జరగబోతుంది. మరి కాసేపట్లో మరి ఎమ్మెల్యేలంతా కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇప్పటికే చర్చ మొదలైంది. ఆ చర్చ అనంతరం ప్రెస్ మీట్ పెట్టి ఒక పూర్తి నేరేషన్ అయితే ఇవ్వబోతున్నారు. కొండా ఫ్యామిలీ విషయంలో కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి ఇంతవరకు నోటీస్ లేదు. మరి రాజగోపాల్ రెడ్డి కూడా నోటీసులు ఇస్తారా, రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం డెసిషన్ తీసుకోబోతున్నది ఒక చర్చ అయితే జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ఎక్కువగా కొండా ఫ్యామిలీ మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి మరి వెళ్ళిపోతుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారనే చర్చ అయితే జరుగుతుంది. మంత్రివర్గం నుంచి కూడా కొండా ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు పడుతుందని ఒక చర్చ మాత్రం బలంగా వినిపిస్తుంది. బట్ చూద్దాం ఏం జరగబోతుంది, కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది, అంతర్గత సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేయబోతుంది అనేది భవిష్యత్తులో చూద్దాం.